అమెరికా ఇరాన్ యుద్ధంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్తో మహాయుద్ధం చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే మాట మార్చారు. ఇరాన్పై మంగళవారం జరగాల్సిన భారీ సైనిక దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా స్వయంగా ప్రకటించారు. అయితే ఇది యుద్ధ విరమణ కాదని, కేవలం చర్చల కోసం ఇచ్చిన గడువు మాత్రమేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలు వదులుకోవడానికి అంగీకరిస్తూ ఒప్పందానికి రాకపోతే ఏ క్షణంలోనైనా భారీ దాడికి అమెరికా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి. ఇరాన్ పై మంగళవారం భారీ ఎత్తున వైమానిక క్షిపణి దాడులు చేయాలని అమెరికా రక్షణ శాఖ అంతా సిద్ధం చేసింది. అయితే గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల అభ్యర్థన మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని 2 నుంచి 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి, అమెరికా పశ్చిమాసియా దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కుదిర్చేందుకు తమకు కొద్దిగా సమయం కావాలని గల్ఫ్ దేశాల నేతలు ట్రంప్ను కోరారు. దీనిపై స్పందించిన ట్రంప్ అమెరికా సైన్యానికి దాడిని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించారు. కానీ ఈ ప్రతిపాదిత ఒప్పందంలో అత్యంత కీలకమైన షరతు ఒకటి ఉంది. అది ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు, యురేనియం సుసంపన్నతను నిలిపివేయాలి. ఒకవేళ ఇరాన్ దీనికి లొంగకపోతే మాత్రం మునుపెన్నడూ చూడని రీతిలో అమెరికా సైన్యం భారీ దాడికి దిగుతుందని ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకొని కొత్త కంట్రోల్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. దీనివల్ల దాదాపు 1500 వాణిజ్య నౌకలు, వేలాది మంది నావికులు సముద్రంలో చిక్కుకుపోయారు. గ్లోబల్ ఇంధన సంక్షోభం తలెత్తే ముప్పు ఉండటంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి సిద్ధమవుతోంది. ఇక ట్రంప్ ప్రకటనపై ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తాము కూడా మునుపెన్నడూ లేని విధంగా తక్షణమే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ట్రంప్ ది కేవలం చెక్ మేట్ మాత్రమేనని ఇరాన్ మిషన్ ఎద్దేవా చేసింది. గల్ఫ్ దేశాలు జరుపుతున్న ఈ రాయబారం సఫలమవుతుందా లేక పశ్చిమాసియా భారీ యుద్ధంలోకి నెట్టబడుతుందా అనేది మరో 48 గంటల్లో తేలనుంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ తో మహాయుద్ధం చేస్తామంటూ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే మాట మార్చారు. దానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది, ట్రంప్ వ్యూహం ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ కల్నల్ దుర్గాప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో దుర్గాప్రసాద్ గారు, ఇటు మహాయుద్ధం చేయబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అదేవిధంగా ఆఖరి నిమిషంలో కూడా దాన్ని వాయిదా వేసి ఇది విరమణ కాదు, శాంతి చర్చలకి సంబంధించి మాత్రమే కాస్త గడువు ఇస్తున్నామంటూ కూడా పేర్కొన్నారు. సో దీని వెనక వ్యూహం ఏ విధంగా ఉండబోతుందండి? వ్యూహం అంటే ఇది వి హావ్ టు సీ, ఇది మన ట్రంప్ చైనా విజిట్ తర్వాత ఆ డెవలప్మెంట్స్ అవి ఎట్లా ఉన్నాయో చూడాలండి. అందువల్ల ఏంటంటే చైనాకి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇరాన్ లో ఉన్నాయి. ఇప్పటికి కూడా దాదాపు వాళ్ళది మాక్సిమం పెట్రోల్ అది మన ఇంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇరాన్ నుంచే వస్తూ ఉంటాయి. అవి కాకుండా చైనా పరోక్షంగా వాళ్ళ శాటిలైట్ ఇంటెలిజెన్స్ చైనా ఇంకా రష్యా ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి లేకపోతే ఇది మన ఇరాన్ యుద్ధం చేసే స్థితిలో ఉండదండి. ఎందుకంటే దే బ్లైండ్ అండ్ దే కాంట్ హియర్ ఆల్సో అన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అమెరికా ఏమైనా చేస్తే ఇరాన్ ఆల్రెడీ చెప్పింది మేము కూడా తిప్పికొట్టడానికి తయారుగా ఉన్నామని. అందువల్ల నేను ఇది ఏంటంటే ఒకటి ఇంగ్లీష్ లో అంటారండి సాబర్ రాట్లింగ్ అని, అంటే టు పుట్ ద అదర్ ఏది అడ్వర్సరీ ఇన్ ఏ అన్కంఫర్టబుల్ పొజిషన్. సో యాజ్ ఫర్ ఇరాన్ ఈజ్ కన్సర్న్డ్ అట్ నో పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఏది కాళ్ళ బేరానికి ఎప్పుడు రాలేదు వాళ్ళు. అందువల్ల ఇది 48 hours లోపల ఈయన ఏది యాక్చువల్ గా ఏమైనా చేయగలుగుతారా చేయలేరా అన్నది మనం వేసి చూడాలండి. నేను అనుకోవటం ఏంటంటే అటువంటి పరిస్థితి రాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే దీని లోపల మన ఇండియన్ యాంగిల్ వచ్చేటప్పటికి ఏమైంది, యుఏఈ ఇండియా నరేంద్ర మోదీ గారు 2-3 రోజుల ముందు యుఏఈకి వెళ్ళారు. అక్కడ విదిన్ అబౌట్ 3.5 hours వాళ్ళ డిఫెన్స్ అవి ఇవి అన్ని వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఏమిటంటే యుఏఈని ఇరాన్ ఈజ్ అక్యూజింగ్ యుఏఈ మీరు మా మీద యుద్ధం చేస్తారని అంటోంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు యుఏఈకి ఒకవేళ మనం ఆ రక్షణ
ఇది దీని లోపల ఏమేమి ఇస్తామో చూసిన తర్వాత ఇరాన్ విల్ బి ఆల్సో ఇన్ డిఫెన్సివ్ పోస్చర్ అండి. ఏంటంటే వన్స్ వీ ప్రొవైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిజైల్స్ అనుకోండి, అవి ఒకవేళ ప్రొవైడ్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హిట్ ఎనీవేర్ ఇన్ ద ఇరాన్. అందువల్ల దట్ ఇది ఒకవేళ ఇండియాతో ఆ డీల్ అది అయితే ఇట్ విల్ హ్యావ్ ఎ స్టాటరీ అంటే కాస్త ఇది మన క్వైట్ అవుతారని నేను అనుకుంటున్నానండి. సో సార్ దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు ఒకవేళ కనుక యుఏఈ మధ్యలోకి వచ్చి కాస్త గడువు ఇవ్వమంటూ కోరింది, అందుకని ఇటు గల్ఫ్ కంట్రీల అభ్యర్థన మేరకు 2-3 రోజులు మేము ఆగుతున్నామంటూ కూడా ట్రంప్ చెప్పారు. అసలు ఈ గల్ఫ్ కంట్రీస్ మాటని ఇప్పుడు ఇరాన్ వినే అవకాశం ఉంది, ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధాలు వదిలితేనే మేము యుద్ధాన్ని ఆపుతామంటూ ఇటు ట్రంప్ చెబుతున్నారు. ఇటు ఇరాన్ కూడా అందుకు ధీటుగానే బదిలిస్తుంది, మేము వదలం, మేము యుద్ధానికి కూడా సిద్ధం అంటూ చెబుతుంది. మరి ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీల మధ్యవర్తిత్వం పనిచేస్తుందంటారా? గల్ఫ్ కంట్రీస్ ఏంటంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ లోపల కూడా యుఏఈ ఎప్పుడైతే ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి పై తొలగిందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ పాత్ అండి. అందువల్ల ఏంటంటే మిగిలిన ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కలిసి ఇరాన్ ను అంటే డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగచ్చా దిగలేదా అన్నది అది పెద్ద ఇట్స్ ఏ డిబేటబుల్ క్వశ్చన్. కానీ ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకసారి వీళ్ళు వెనక్కి తిరిగి ఆ జవాబు ఇంకా వెపన్స్ అవన్నీ చేస్తూ ఉంటే నా మటుకు ఏంటంటే ఇరాన్ కూడా విల్ బి వెరీ వెరీ కాషస్. ఇప్పుడు ఏంటంటే దాదాగిరి లాగా దట్ ఆటోమేటికల్లీ కమ్ డౌన్ అనుకుంటానండి. అండ్ స్టేట్స్ ఆఫ్ హోర్మోజ్ ఓపెన్ అవుతుందని మనం హోప్ చేసుకోవచ్చు. ఓకే దుర్గాప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.